జై శ్రీరామ్. నేను మీ నెమలికొండ వేణుమాధవ్. ఈరోజు భద్రాచల పాదయాత్ర 11వ రోజు కొనసాగుతూ ఉంది. మానుకోటకి మహబూబాబాద్కి మరొక 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర ఈ నెల 20వ తేదీన ముగుస్తుంది. 20వ తేదీ నాడు పూర్తి చేసి 21 నాడు ఆ యొక్క భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడానికి ఉదయం పూట అనుకున్నాం. ముగింపు కార్యక్రమం కూడా 21 నాడు ఉంటుంది. ఈ యొక్క పాదయాత్ర విజయవంతానికి మీరందరూ చూపిస్తున్న ప్రేమ, అభిమానం, ఆదర ఆప్యాయతలకు అందరికీ కూడా కృతజ్ఞుణ్ణి. అడుగడుగున హిందూ సంఘాల నాయకులందరూ కూడా సహకరిస్తుండడం, లోక కళ్యాణార్థం కోసం చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుండడం అంతా కూడా ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క కృప. మళ్ళీ బంధుమిత్ర శ్రేయోభిలాషులు అందరికీ కూడా చెప్తా ఉన్నాను, సూచిస్తా ఉన్నాను. ఈ నెల 20వ తేదీ నాడు భద్రాచలం పాదయాత్ర పూర్తవుతుంది. 21 ఉదయం అక్కడ దర్శనం కార్యక్రమం ఉంటుంది. భద్రాచలానికి రావాలనుకున్న మిత్రులందరూ కూడా ఈ నెల 20 వరకు భద్రాచలం చేరుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకా చాలా మంది ఫోన్ల ద్వారా అడుగుతా ఉన్నారు ఎప్పుడు పూర్తవుతుంది, మేము రావాలనుకుంటున్నామని. 20 నాడు భద్రాచల యాత్ర పూర్తవుతుంది. పాదయాత్రలో చివరి రోజు చేరుతామని చాలా మంది ఆకాంక్షిస్తా ఉన్నారు. వారందరికీ కూడా ఒక సూచన, 20వ తేదీ వరకు భద్రాచల సమీపంలో ఉంటే నాతో పాటు ఆ యొక్క భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి క్షేత్రాన్ని చేరుకుంటాం. ఈ విషయాన్ని అందరూ గమనించగలరు. జై శ్రీరామ్.